మీరు చూస్తుందైతే విజయనగరం జిల్లా శృంగవరపుకోట పట్టణం. ఇక్కడ ఏ మాత్రం చిన్నపాటి వర్షం పడినా చూశారు కదా, ఇది దేవి బొమ్మ నుంచి అలాగ మనకి కొత్తూరు వెళ్ళే రహదారి, అంటే వైజాగ్ ఎస్కోట ప్రధాన రహదారి. ఈ రహదారి మీద ఆక్రమణలు ఎక్కువైపోవడంతో చినుకు రాలిందంటే చాలు, చూశారు కదా, ఇలా చెరువుని తలపించేస్తుంది. ఎవరైనా ఒక పడవ ఉంటే తెచ్చుకొని చక్కగా ఈ నీటి మీద ప్రయాణం చేయవచ్చు, అంతలా మారిపోదన్నమాట. చూశారు కదా, షాపుల్లోకి నీరు, రోడ్డు మీద నీరు, చాలా ఇబ్బందికరమైన పరిస్థితి. గడిచిన కొద్దేళ్లుగా ఈ పరిస్థితి ఇలాగే ఉన్న మన పాలకులు కానీ ప్రజాప్రతినిధులు కానీ వస్తున్నారు, చూస్తున్నారు, వెళ్తున్నారు తప్పించి ఎవరూ దీన్ని నివారించే మార్గం అయితే చూపడం లేదు. ఏమాత్రం వర్షం వచ్చినా సరే రోడ్డు అంటే నడిచి వెళ్ళే వారికి మాత్రం కత్తిమీ స్వామి నడిచి వెళ్ళడం, ఎందుకంటే ఈ మధ్యన డివైడర్ మీద ఎక్కి నడిచి వెళ్ళాలి. ఈ పరిస్థితి ఎప్పుడు మారుతుందా అని గత ప్రభుత్వం నుంచి చూస్తున్నా ప్రభుత్వం మారింది, కానీ ఈ ప్రభుత్వంలో కూడా పరిస్థితి మారలేదు. ఎప్పటికైనా ఈ పరిస్థితిని కొంచెం చేంజ్ చేయాలని స్థానికులు అయితే కోరుతున్నారు. చూశారు కదా, షాపుల ముందుకు చేరిపోయిన నీరుని మోటార్ ద్వారా తోడించుకునేందుకు ఒక వ్యక్తి పడుతున్న అవస్థలు, ఇలాంటి అవస్థలు పాలకులు పట్టించుకొని తీర్చాలని కోరుతున్నారు.